Hello everyone, welcome to day 2 of our Linux series. ఈ వీడియోలో మనం what are users and groups అనే టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. What's exactly user in Linux అనేది చూద్దాం. యూజర్ అనేది ఒక ఐడెంటిటీ అన్నమాట, using which we can log into the system and interact with the system. Likewise మనం కంప్యూటర్స్ని యూజ్ చేసుకుంటాం కదా, లాగిన్ అయ్యి అలా. సో ఏ యూజర్కి లినక్స్లో ఏ యూజర్ కెన్ బి డిఫైన్డ్ బై, ఎలా డిఫైన్ చేస్తారు యూజర్ని అంటే బై యూజర్ నేమ్ అండ్ యూజర్ ఐడి. అంటే దిస్ ఆప్షనల్ అనమాట. బట్ ప్రతి యూజర్కి కూడా వన్స్ మనం యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత హీ కెన్ హ్యావ్ యూజర్ నేమ్, యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి అండ్ ఆల్సో డిఫాల్ట్ షెల్ అండ్ హోమ్ డైరెక్టరీ. సో ఓకే, మరి వాట్ ఆర్ గ్రూప్స్? గ్రూప్స్ అంటే గ్రూప్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ యూజర్స్ అన్నమాట. ఓకే, గ్రూప్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి? టు ఆర్గనైజ్ ద యూజర్స్ అండ్ మేనేజ్ ద పర్మిషన్స్ ఇన్ అవర్ సిస్టమ్. సో యూజర్స్ని ఆర్గనైజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? లైక్ మనకి 2 టీమ్స్ ఉన్నాయనుకోండి, డెవ్ టీమ్, టెస్ట్ టీమ్. సో ఈచ్ టీంలో 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు సపోజ్ నేను డెవ్ టీమ్కి నేను ఒక స్పెసిఫిక్ ఫోల్డర్కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. డెవ్ టీంలో ఉన్న ఆల్ మెంబర్స్కి మనం ఏం చేయొచ్చు? ఈ డెవ్ టీంలో ఉన్న ఈ 2 యూజర్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి, డెవ్ టీమ్ అనే ఒక గ్రూప్, ఈ యూజర్స్ని ఆ టీంలో అపెండ్ చేసామనుకోండి, ఆ గ్రూప్కి ఆ ఫోల్డర్ మీద ఓనర్షిప్ ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఈ గ్రూప్లో ఉన్న యూజర్స్ ఆ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. రేపు ఇదే గ్రూప్లో ఇంకొక యూజర్ యాడ్ అయినా లేదా ఈ గ్రూప్ నుంచి యూజర్ వెళ్ళిపోయినా కానీ మన యూజ్ కేస్ మాత్రం స్టాటిక్ ఉంటుంది అనమాట. లైక్ మన యూజ్ కేస్ అనేది సేమ్ కదా, ఎవరైతే డెవ్ టీంలో ఉన్నారో వాళ్ళకి ఆ ఫోల్డర్ మీద యాక్సెస్ ఉండాలి. సో irrespective of user, we are just maintaining on a group level permissions అన్నమాట. గ్రూప్ లెవెల్లో మనం పర్మిషన్స్ని మేనేజ్ చేస్తున్నాము. ఓకే ఓకే యూజర్ టైప్స్ అండ్ యూజర్ ఐడి రేంజెస్ గురించి చూద్దాం. మనకి లినక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ పర్మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఐ మీన్ యూజర్స్కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో రూట్ యూజర్ ఉన్నారనుకోండి, ఈ రూట్ యూజర్ అనే వాళ్ళు సూపర్ యూజర్ ఈ అకౌంట్ అనమాట. సో మన సిస్టమ్ మీద ఫుల్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. దిస్ రూట్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ రన్ ఎనీథింగ్ అనమాట మన సిస్టంలో. వెన్ ఇట్ కమ్స్ టు ద సిస్టమ్ యూజర్స్ అనేది కనుక చూస్తే, ఈ సిస్టమ్ యూజర్స్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఫర్ సర్వీసెస్ ఆర్ డైమండ్స్ అనమాట. మన సిస్టంలో ఉన్న సర్వీసెస్, డైమండ్స్ అనేవి వాటికి యూజర్స్ ఉంటాయి. సో ఈ సిస్టమ్ యూజర్స్ అనేవి ఆ సర్వీస్ లెవెల్లో ఆ సర్వీస్ నేమ్తో క్రియేట్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఎన్జినిక్స్ అనే సర్వీస్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి, ప్యాకేజ్ని. సో అది ఇట్ విల్ బికమ్ ఏ సర్వీస్ కదా మన సిస్టంలో. సో ఆ సర్వీస్కి ఒక సిస్టమ్ యూజర్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్. ఆ సిస్టమ్ యొక్క సిస్టమ్ యూజర్స్ యొక్క యూజర్ రేంజెస్ ఎక్కడి నుంచి ఉంటాయంటే 1 నుంచి 999 వరకు ఉంటాయి. మరి రూట్ యూజర్ ఉన్నారనుకోండి, రూట్ యూజర్ యొక్క యూజర్ ఐడి రేంజ్ ఏంటి? 0. రెగ్యులర్ యూజర్స్ అంటే ఎవరు? లైక్ ఈ రెగ్యులర్ యూజర్స్ని అడ్మినిస్ట్రేటివ్స్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. లైక్ రూట్ యూజర్ ఆర్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉన్న పీపుల్ ఫర్ రియల్ పీపుల్కి క్రియేట్ చేస్తారు, లైక్ అస్. ఓకే, సో ఈ యూజర్ ఐడి రేంజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1000+, అంటే 1001, 1002 అలా మన యూజర్స్ కౌంట్ అనేది, యూజర్స్కి యూజర్ ఐడి రేంజ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సూడో యూజర్స్ అంటే ఈ యూజర్స్కి షెల్ అనేది ఉండదనమాట. సో ఈ యూజర్స్ కూడా మన సిస్టంలో ఉన్నటువంటి
మన సర్వీసెస్ కానీ డైమెన్షన్స్ కానీ ఇవి యూజ్ చేసుకుంటాయి. వీటికి యూజర్ ఐడి రేంజ్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకే, నౌ మనం యూజర్ అండ్ గ్రూప్ రిలేటెడ్ మేనేజ్మెంట్ కమాండ్స్ గురించి చూద్దాం. I logged into my system already. Let's clear the terminal. ఓకే, ఇప్పుడు నేను ఈ సిస్టంలో ఒక యూజర్ని క్రియేట్ చేయాలనుకోండి. కమాండ్ ఏంటి? sudo user add యూజర్ నేమ్. యూజర్ నేమ్ నేను అలిస్ అని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నేను యూజర్ యాడ్కి అండ్ యాడ్ యూజర్కి మధ్య డిఫరెన్సెస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. నేను ఇక్కడ యూజర్ యాడ్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ ఈ యూజర్ యాడ్లో నేను ఇక్కడ ఏం స్పెసిఫై చేయలేదనుకోండి. నేను ఇక్కడ స్పెసిఫికేషన్స్ లైక్ ఈ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలా, లేదా డిఫాల్ట్ షెల్ ఏంటి, అలాంటివన్నీ కూడా మనం మాన్యువల్గా డిఫైన్ చేయాలి. అలా ఏం డిఫైన్ చేయలేదనుకోండి, ఇప్పుడు అలిస్ అనే యూజర్ క్రియేట్ అవుతాడు, బట్ ఆ యూజర్కి ఎలాంటి హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవ్వదు. ఫస్ట్ నేను మీకు యాడ్ యూజర్ చూపిస్తాను. యాడ్ యూజర్ అనేది మోర్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూడండి, అలిస్ యూజర్ని యాడ్ చేస్తున్నారు. సో ఈ రేంజ్ 1000+ అని చెప్పాను కదా, 1000 నుంచి ఈ రేంజ్లో యూజర్ ఐడిని సెలెక్ట్ చేసి యూజర్ ఐడిని అసైన్ చేస్తున్నారు. యాడింగ్ ఏ న్యూ గ్రూప్. మనం ఇక్కడ ఈ అలిస్ అనే నేమ్తో ఒక గ్రూప్ని యాడ్ చేస్తున్నారు అనమాట అలిస్ యూజర్కి. యాడింగ్ ఏ న్యూ యూజర్ అలిస్ విత్ గ్రూప్ అలిస్. సో ఈ అలిస్ యూజర్ని ఈ అలిస్ అనే గ్రూప్కి యాడ్ చేస్తున్నారు. క్రియేటింగ్ హోమ్ డైరెక్టరీ /home/alice. ఓకే, కాపీయింగ్ ఫైల్స్ ఫ్రమ్ /etc/sql. ఇప్పుడు మనల్ని పాస్వర్డ్ సెట్ చేయమంటుంది అలిస్కి. ఓకే, నేను పాస్వర్డ్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు న్యూ వాల్యూస్, ఎంటర్ ద న్యూ వాల్యూస్ ఆర్ ప్రెస్ ఎంటర్ ఫర్ ద డిఫాల్ట్. మనం డిఫాల్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా, లేదా మనం ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇస్తే ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్? ఎస్. యాడింగ్ ఏ న్యూ యూజర్ అలిస్ టు సప్లిమెంటల్ ఎక్స్ట్రా గ్రూప్స్ యూజర్స్కి యాడ్ చేశారంట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక ఇంటరాక్టివ్ వేలో జరిగింది, రైట్? మనము ఇది ఒక ఆటోమేటెడ్ అనమాట. ఈ యాడ్ యూజర్ అనేది హై లెవెల్ అండ్ ఆటోమేటెడ్ అనమాట, ఒక ఇంటరాక్టివ్ వేలో జరుగుతుంది. సో మనము వెన్ కంపేర్డ్ టు ఇక్కడ మీకు సూడో యూజర్ యాడ్ చూపిస్తా. యూజర్ యాడ్, నేను బాబ్ని యాడ్ చేస్తా యూజర్ యాడ్తో. ఇక్కడ ఏంటంటే నేను సూడో యూజర్ యాడ్ బాబ్ అన్నాను అనుకోండి, బాబ్ అనే యూజర్ని క్రియేట్ చేస్తుంది కానీ హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేయదు ఆ యూజర్కి. చూడండి, అతని డిఫాల్ట్ షెల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూసారా, ఇది ఇంటరాక్టివ్ వేలో జరగలేదు. పాస్వర్డ్ మనం మాన్యువల్గా పాస్వర్డ్ సెట్ చేయాలి. అదే యాడ్ యూజర్లో ఇట్ ఆస్క్స్ us అబౌట్ ద టు సెట్ ఏ పాస్వర్డ్ ఫర్ యూజర్, రైట్? మనం ఇక్కడ సెట్ చేసేసాము. ఇప్పుడు నేను ఈ ఇద్దరు యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే cat /etc/passwd. సో ఇక్కడ మీరు చూస్తే అలిస్, బాబ్ వీళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇతని యొక్క డిఫాల్ట్ షెల్ అనేది చూసారా, అలిస్ది డిఫాల్ట్ షెల్ అనేది /bin/bash ఉంది. మరి బాబ్ చూసారా /bin/sh ఉంది. బట్ మనం మన సిస్టంలో క్రియేట్ అవుతున్న యూజర్స్కి డిఫాల్ట్ షెల్ /bin/bash యూజ్ పెట్టాలి అనుకున్నాము. బట్ ఇక్కడ చూసారు, మరి అలా చేయాలంటే ఆల్రెడీ ఒక యూజర్ ఉన్నాడు, బట్ బై మిస్టేక్ వాళ్ళకి /bin/sh అనేది వాళ్ళకి అసైన్ అయింది.
మరి మనం ఎలా మాడిఫై చేయొచ్చు అనేది చూద్దాం. sudo user mod ఓకే -s అనేది మనం షెల్ని మాడిఫై చేస్తున్నట్టు అనమాట. నేను ఏం మాడిఫై చేయాలనుకుంటున్నా /bin/bash షెల్ని ఏ యూజర్కి చేయాలనుకుంటున్నా బాబ్కి. ఎందుకంటే బాబ్ యొక్క డిఫాల్ట్ షెల్ /bin/sh ఉంది, నాకు /bin/bash కావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం మారిందా లేదా అనేసి. చూసారా /bin/bash మారింది. అలా మనము యూజర్కి సంబంధించి మోడిఫికేషన్స్ అనేది చేయొచ్చు అనమాట. ఏం యూజ్ చేసుకొని sudo user mod యూజ్ చేసుకొని. సపోజ్ నేను ఇప్పుడు ఓకే హోమ్ డైరెక్టరీస్ యూజర్స్ యొక్క హోమ్ డైరెక్టరీస్ ఎక్కడ స్టోర్ అవుతాయి? /home ఫాలోడ్ బై ద యూజర్ నేమ్ కదా. సో మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏ డైరెక్టరీలో ఉన్నాం చెక్ చేద్దాం. ఇప్పుడు నేను /home ఉబంటు యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నా. నేను /homeకి వెళ్ళిపోతా. ఇక్కడ అందరి యూజర్స్ యొక్క హోమ్ డైరెక్టరీస్ ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలిస్ యొక్క హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది, కానీ ఉబంటు ఆల్రెడీ క్రియేట్ అయింది, బట్ బాబ్ యొక్క హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవ్వలేదు. మరి బాబ్ యొక్క హోమ్ డైరెక్టరీ యూజర్ క్రియేషన్ మనం ఏం యూజ్ చేసాము? యూజర్ యాడ్ కమాండ్ యూజ్ చేసాం. మరి యూజర్ యాడ్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు మనకి డిఫాల్ట్ షెల్ కానీ లేదా డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ కానీ ఇవన్నీ మనము మాన్యువల్గా సెట్ చేయొచ్చు కొన్ని అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేసి. ఓకే, అది నేను చూపిస్తా ఎలాను. మళ్ళీ నేను ఓకే /home/ubuntu వెళ్ళిపోతున్నా. ఉబంటు యొక్క హోమ్ డైరెక్టరీలోకి వచ్చేసాను. నేను ఇప్పుడు మీకు ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ అనే కమాండ్తో sudo user add. ఇక్కడ మనము మామూలుగా ఇందాక ఏం చేసాం, యూజర్ యొక్క నేమ్ ఇచ్చాం. లైక్ నేను ఇప్పుడు శివ అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇలా చేయకుండా సపోజ్ నేను ఇప్పుడు ఈ శివ యొక్క డిఫాల్ట్ షెల్ని నేను ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఎలా -s యూజ్ చేసి /bin/bash. ఓకే, ఇప్పుడు నేను ఈ మామూలుగా ఇందాక మనము హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవ్వలేదు, బట్ నాకు ఈ శివ యూజర్కి డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవ్వాలి. ఎలాగా /homeలో ఆ యూజర్ నేమ్తో క్రియేట్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం -m అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ శివ అనే యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది, అతని యొక్క డిఫాల్ట్ షెల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాస్వర్డ్ అనేది మనం ఈ యూజర్ క్రియేట్ అయిన తర్వాత మనం సెట్ చేయాలి. ఎవరికి ఇప్పుడు ఈవెన్ బాబ్ కూడా పాస్వర్డ్ మనం ఇంకా సెట్ చేయలేదు. ఎవరైనా యూజర్ లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ కావాలి కదా. సో ఇప్పుడు నేను శివ అనే యూజర్కి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాను? sudo passwd ఫాలోడ్ బై ద యూజర్ నేమ్ శివ. మనల్ని పాస్వర్డ్ క్రియేట్ చేయమని అడుగుతుంది. శివ 123 ఓకే, శివ అనే యూజర్కి పాస్వర్డ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఈ పాస్వర్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి /etc/shadow ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, sudo యూజ్ చేస్తా. ఇక్కడ మీరు చూస్తే అలిస్ యొక్క పాస్వర్డ్, శివ యొక్క ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ అనేది యూజర్స్ యొక్క ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు నేను అలిస్ అనే యూజర్ ఏ గ్రూప్స్లో అసైన్ అయి ఉన్నాడు అనేది నేను చెక్ చేయాలనుకోండి. గ్రూప్స్
followed by the Alice username. Alice అనే అతను Alice with users అనే గ్రూప్లో కూడా యాడ్ అయి ఉన్నారు. మరి సేమ్ శివాకి చెక్ చేద్దాం. శివ ఓన్లీ శివ అనే గ్రూప్లో మాత్రమే యాడ్ అయి ఉన్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలిస్ అనే యూజర్ని మనం యాడ్ యూజర్ అని సూడో యాడ్ యూజర్ ఫాలోడ్ బై ద యూజర్ నేమ్తో క్రియేట్ చేసాం. శివాని సూడో యూజర్ యాడ్ అనే కమాండ్తో క్రియేట్ చేసాం. సో ఐ హోప్ మీకు ఈ డిఫరెన్సెస్ అనేది అర్థమైందని. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మనం ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలనుకోండి. ఎలా క్రియేట్ చేస్తాం? సూడో గ్రూప్ యాడ్ ఫాలోడ్ బై ద గ్రూప్ నేమ్ డెవ్. నేను ఇక్కడ డెవ్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేశాను. నేను ఈ శివ అండ్ అలిస్ని డెవ్ టీంలోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా యాడ్ చేస్తాను? సూడో యూజర్ మోడ్ -append అంటే ఈ డెవ్ గ్రూప్లోకి యూజర్ని అపెండ్ చేస్తున్నాం అనమాట. -G ఏ గ్రూప్లోకి? డెవ్ గ్రూప్లోకి. ఏ యూజర్ని? ఫస్ట్ శివాని యాడ్ చేద్దాం, నెక్స్ట్ అలిస్ని యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అగైన్ శివ యొక్క గ్రూప్స్ని చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే శివ అనే పర్సన్కి డెవ్ అనే గ్రూప్లో కూడా అసైన్ అయి ఉన్నాడు. హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ డెవ్ నౌ. ఓకే, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ శివ అనేది ఏదైతే ఉందో యూజర్ నేమ్తో ఉన్న ఈ గ్రూపు ఇది ప్రైమరీ గ్రూప్ అనమాట. డెవ్ అనేది ఏంటంటే సెకండరీ ఆర్ సప్లిమెంటరీ గ్రూప్ ఫర్ దిస్ యూజర్. సో ప్రైమరీ గ్రూప్ అంటే ఏంటి, సప్లిమెంటరీ గ్రూప్ ఆర్ సెకండరీ గ్రూప్ అంటే ఏంటి అనే దాని గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం -G ప్రొవైడ్ చేసి మనము క్రియేట్ చేస్తాం అనమాట ఒక యూజర్ని, రైట్? -G యూజ్ చేసి ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సూడో యూజర్ యాడ్. మామూలుగా మనము ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేయమంటున్నాం, ఒక షెల్ని డిఫైన్ చేస్తున్నాం, /bin/bash. ఓకే, ఇప్పుడు మీరు ఒక యూజర్ని క్రియేట్ చేసే టైంలో -G అనే ఈ -G అనే అట్రిబ్యూట్ని ఇచ్చి దాని వాల్యూ ఏదైతే ఇప్పుడు సపోజ్ నేను -G ఇచ్చి ఒక గ్రూప్ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఈ యూజర్ యొక్క ఇప్పుడు నేను రామ్ అనే యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఈ రామ్ యూజర్ యొక్క డిఫాల్ట్ గ్రూప్ ప్రైమరీ గ్రూప్ ఏమవుతుంది? డెవ్ అవుతుంది. ఓకే, అదే నేను ఇక్కడ -G ఇవ్వకుండా నార్మల్గా ఇలా రామ్ ఉంచేసి క్రియేట్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రామ్ అనే యూజర్ నేమ్తో ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ గ్రూప్ సేమ్ యూజర్ నేమ్ ఉన్న ఆ గ్రూప్ అనేది ఈ రామ్ యొక్క ప్రైమరీ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ అడిషనల్గా మనం ఇలా అపెండ్ చేస్తున్నాం చూసారా, ఇవన్నీ కూడా ఇలా అపెండ్ చేసిన గ్రూప్స్ అన్నీ కూడా సెకండరీ గ్రూప్స్ అవుతాయి అన్నమాట గ్రూప్ ఈ యూజర్కి. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా, -G నేను డెవ్ ఇద్దాం అనుకున్నా. సో ఈ రామ్ యూజర్ యొక్క ప్రైమరీ గ్రూప్ డెవ్. సో ఇప్పుడు రామ్కి రామ్ అనే నేమ్తో గ్రూప్ అనేది క్రియేట్ అవ్వదు. డెవ్ అనే డెవ్ అనే గ్రూప్లో అసైన్ అవుతాడు రామ్. ఓకే, ఇప్పుడు రామ్ యొక్క గ్రూప్స్ని చెక్ చేయాలనుకోండి మనం. చూడండి, రామ్
మనం యూజర్ యాడ్తో మనం రామ్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ -G యూజ్ చేసి ఇతని యొక్క ప్రైమరీ గ్రూప్ని డిఫైన్ చేసాము. ఇక్కడ మనకి కస్టమైజేషన్, లైక్ ఇప్పుడు సపోజ్ హోమ్ డైరెక్టరీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. హోమ్ డైరెక్టరీ /home/యూజర్ నేమ్ కాకుండా నాకు వేరే యూజర్ నేమ్ కావాలని కానీ, లేదా ఇప్పుడు మీరు సపోజ్ ఇది యూజర్ మోడ్, యాడ్ యూజర్తో అలీస్ది కనుక మనం క్రియేట్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే యాడ్ యూజర్లో ఏం జరిగింది, మనకి ఆటోమేటెడ్ అదొక స్క్రిప్ట్లా జరిగిపోయింది అనమాట. యాడ్ యూజర్ సూడో యాడ్ యూజర్ అనేది ఒక స్క్రిప్ట్లా జరిగిపోయింది. నేను ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తా యాడ్ యూజర్తో. సో నేను ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది. యాడ్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిరి అనే యూజర్కి యూజర్ ఐడి అనేది సెలెక్ట్ చేసేసుకుంటుంది డిఫాల్ట్గా. కానీ మనం ఇక్కడ యూజర్ యాడ్లో మనం -U అనేది ఇచ్చేసి మనం ఆ యూజర్ యొక్క యూజర్ ఐడిని డిఫైన్ చేయొచ్చు. ఓకే, అలానే ఇప్పుడు -G ఇచ్చి ఆ గ్రూప్ ఇక్కడ చూస్తే మీరు సెలెక్టింగ్ ద యూజర్ ఐడి గ్రూప్ ఐడి అంటుంది కదా. ఈ యూజర్ని సేమ్ యూజర్ యొక్క నేమ్ ఉన్న సేమ్ గ్రూప్కి ఒకటి క్రియేట్ చేసి ఆ గ్రూప్కి ఈ సిరి యూజర్ని ఈ గ్రూప్కి యాడ్ చేస్తుంది కదా. ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ అనమాట. సూడో యాడ్ యూజర్ అనేది సూడో యూజర్ యాడ్తో మనం ఇవన్నీ మాన్యువల్గా కస్టమైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, కొంచెం కాంప్లెక్సింగ్గా మీకు అనిపించవచ్చు ఈ ఎక్స్ప్లెనేషను, బట్ కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి అనే పాయింట్లో నేను ఇదంతా చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను యూజర్స్ని క్రియేట్ చేశాను, యూజర్స్ని గ్రూప్కి అపెండ్ చేశాను, రైట్. అలానే మనము యూజర్ ఏ గ్రూప్స్కి యాడ్ అయి ఉన్నాడు అనేది మనం ఎలా చెక్ చేసుకుంటాం అనేది గ్రూప్స్ స్పేస్ యూజర్ అనేది చేసాం. మనము మనకి ఏదైనా ఒక డెవ్ గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకోండి, ఎలా గెట్ చేస్తాము అంటే సూడో గెట్ ENT గ్రూప్ ఫాలోడ్ బై ద గ్రూప్ నేమ్. సో ఈ డెవ్ అనే గ్రూప్ ఉంది, రైట్. ఆ గ్రూప్ యొక్క ఐడి ఇది. ఆ గ్రూప్లో శివ అండ్ అలీస్ యాడ్ అయి ఉన్నారు. ఇప్పుడు నేను డెవ్ అనే గ్రూప్లో నుంచి అలీస్ అనే యూజర్ని రిమూవ్ చేయాలనుకోండి, ఎలా చేయొచ్చు, సూడో g passwd -t డిలీట్ చేయాలనుకుంటున్నా ఏ యూజర్ని, అలీస్ అనే యూజర్ని. ఏ గ్రూప్ నుంచి, డెవ్ అనే గ్రూప్ నుంచి. చూడండి, అలీస్ అనే అతను డెవ్ గ్రూప్ నుంచి డిలీట్ అయిపోయాడు అని చెప్పి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేద్దామా ఈ గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్, సో దట్ మనకి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. సూడో గెట్ ENT గ్రూప్ డెవ్. సో ఇక్కడ చూడండి, అలీస్ అనేవాడు ప్రజెంట్ ఇక్కడ డెవ్ గ్రూప్లో లేరు, రిమూవ్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మనం మన సిస్టంలో ఉన్నటువంటి గ్రూప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోండి, కమాండ్ ఏంటి, సూడో cat /etc/group. చూడండి, లైక్ నేను చెప్పినట్లు ఈచ్ యూజర్కి ఆ యూజర్ నేమ్తో ప్రైమరీ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది.
ఈ డెవ్ అనే గ్రూపు మనం క్రియేట్ చేసాము. ఈ డెవ్ గ్రూప్లో శివ అనే యూజర్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను సిరి అనే యూజర్ని క్రియేట్ చేశాను. సో సిరి ఈజ్ నో లాంగర్ యూజింగ్ దిస్ సిస్టమ్. ఐ వాంట్ టు డిలీట్ హర్. ఎలా మనం డిలీట్ చేస్తాము అంటే sudo tell user followed by the username. చూడండి, యూజర్ సిరి డిలీట్ అయిపోయింది. ఓకే, మనం యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది /etc/passwdతో మనం యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సిరి ఇక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ నేను డెవ్ అనే గ్రూప్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎలా డిలీట్ చేస్తాను? sudo group del followed by the group name. డెవ్ అనే గ్రూప్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. యూజర్ రామ్ యొక్క, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూజర్ రామ్ యొక్క డిఫాల్ట్ ప్రైమరీ గ్రూప్ కాబట్టి మనం ఆ గ్రూప్ని రిమూవ్ చేయలేము. ఓకే, ఒకసారి మనం రామ్ యూజర్ యొక్క ప్రైమరీ గ్రూప్ని చేంజ్ చేద్దాం. కమాండ్ ఏంటి? sudo user mod -g గ్రూప్ ఏ గ్రూప్ ఇద్దాం, అతని నేమ్తో ఇద్దాం. యాక్చువల్లీ అతని నేమ్తో గ్రూప్ లేదు. లెట్స్ సీ ఏమవుతుందో. ఏ యూజర్కి? రామ్ యూజర్కి. రామ్ అనే గ్రూప్ లేదని మనకి ఇష్యూ వచ్చింది. సో మనం రామ్ అనే నేమ్తో ఒక గ్రూప్ని క్రియేట్ చేద్దాం. sudo, ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే డెవ్ అనే గ్రూప్ని డిలీట్ చేయడానికి. ఓకే, sudo group add ram. ఓకే, నేను ఇక్కడ రామ్ అనే గ్రూప్ని యాడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, sudo user add -g ram గ్రూప్ నేమ్ ఫాలోడ్ బై ద యూజర్ ఇచ్చామనుకోండి, ఆ యూజర్ యొక్క ప్రైమరీ గ్రూప్ ఏదైతే ఉందో అది రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి గ్రూప్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడు రామ్ అనే గ్రూప్ యాడ్ అయి ఉంటుంది. చూడండి, రామ్ అనే గ్రూప్ యాడ్ అయింది. రైట్, ఇప్పుడు డెవ్ అనే గ్రూప్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. కమాండ్ ఏంటి? sudo group del followed by group name. సి డెవ్ అనే గ్రూప్ డిలీట్ అయిపోయింది. సో ఇలా మనము ఇప్పుడు నేను రామ్ యూజర్ యొక్క గ్రూప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఐడి రామ్ అని క్లిక్ చేశాను అనుకోండి, అతని యొక్క యూజర్ ఐడి, అతని యొక్క గ్రూప్ ఐడి, అతని ఏ గ్రూప్లో మెంబర్ అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు వస్తుంది అనమాట. లేదు, నాకు జస్ట్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే కావాలి, రామ్ ఏ గ్రూప్లో మెంబర్ అనే ఇన్ఫర్మేషన్ ఒక్కటే కావాలి అనుకుంటే మనం గ్రూప్స్ ఫాలోడ్ బై ద రామ్ యూజ్ చేస్తాం. లేదు, నాకు ఆ యూజర్ యొక్క యూజర్ ఐడి, గ్రూప్ ఐడి అండ్ ఏ గ్రూప్స్లో తన మెంబరు అనేది తెలుసుకోవాలనుకుంటే ఐడి అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనము ఈ రామ్ అనే యూజర్ని వేరే గ్రూప్కి అపెండ్ చేయొచ్చు. అంటే మీనింగ్ వేరే గ్రూప్లో మెంబర్లా చేయొచ్చు. బట్ ఫర్ నౌ రామ్ యొక్క ప్రైమరీ గ్రూప్ ఏంటి? రామ్. సో ఇందాక మనం రన్ చేసిన -g కమాండ్ అనేది వెరీ
డేంజర్ అనమాట. లైక్ మనం ప్రైమరీ గ్రూప్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాం. రియల్ టైంలో ఈ కమాండ్ అనేది మనం కొంచెం హ్యాండిల్ విత్ కేర్ లాగా అన్ని చెక్ చేసుకొని చేయాలి. ఓకే ఓకే నౌ ఇప్పుడు యూజర్స్ లైక్ యూజర్స్ ఎవరెవరు ఉన్నారు ఫస్ట్ చేద్దాం. లైక్ sudo /etc. ఇప్పుడు యూజర్స్కి స్విచ్ అవ్వాలి. రామ్ యూజర్కి శివ అనే యూజర్కి మనం యూజర్ పాస్వర్డ్ ఇచ్చాము. లైక్ శివ అనే యూజర్కి మనం స్విచ్ అవ్వాలనుకోండి. కమాండ్ ఏంటి? sudo su అంటే ఏంటి? స్విచ్ హైపన్ ఫాలోడ్ బై ద యూజర్ నేమ్. శివ అనే యూజర్కి నేను స్విచ్ అయిపోయాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఉబంటు అనే యూజర్ నుంచి మనం శివ అనే యూజర్కి స్విచ్ అయిపోయాం. ఇప్పుడు pwd చెక్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఈ శివ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. రైట్ /home/శివ. ఓకే ఇప్పుడు నేను ఈ యూజర్ నుంచి ఎగ్జిట్ అయిపోయి అగైన్ ఉబంటు యూజర్కి మూవ్ అవ్వాలంటే ఎగ్జిట్ అని క్లిక్ చేస్తే ఉబంటు యూజర్లోకి వచ్చేస్తాను. ఉబంటు యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటి? /home/ubuntu. ఓకే ఇప్పుడు గ్రూప్ డిలీషన్ గురించి చూసాము. ఐ థింక్ యూజర్ డిలీషన్ గురించి కూడా చూసాము. ఓకే ఆల్మోస్ట్ ఈ గ్రూప్ అండ్ యూజర్ యొక్క మేనేజ్మెంట్ కమాండ్స్ అన్ని కవర్ చేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. I hope you like this video. If you like, please do like and also please మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్లో షేర్ చేయండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా ఇంప్రూవైజ్ చేసుకోవాలన్నా కానీ కమింగ్ డేస్లో ఆ ఇంప్రూవైజేషన్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.